సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మన ఇది కన్వర్ యాత్ర గురించి అక్కడ నాన్ వెజ్ ఉందా వెజ్ ఉందా హోటల్ గురించి అని డిస్కషన్, పెద్ద డిస్కషన్ కోర్టులో ఇవ్వాలి. పొద్దు నుంచి బార్ అండ్ బెంచ్లో చూస్తున్నాను నేను. అంతా అయిన తర్వాత లాస్ట్ ఆర్డర్ ఏంటంటే, ఇవాళ లాస్ట్ డే కదా, ఆ యాత్ర అయిపోయింది కదా, ఇంకేంటి, ఓకే యాజ్ ఆఫ్ నౌ వీ విల్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ హియరింగ్. మళ్ళీ పొద్దున్నుంచి గంటన్నర 2 గంటలు ఎందుకు డిస్కస్ చేశారు? వెన్ యూ నో ద యాత్ర ఇస్ టుడే. అండ్ నాన్ వెజ్ బోర్డు పెట్టాలన్నా, వెజ్ బోర్డు పెట్టాలన్నా, నాన్ వెజ్ సర్జెస్ రెస్టారెంట్లో వెజ్ ఉండాలా, లేకుంటే గార్లిక్ ఆనియన్ ఉండాలన్నా, వెజ్ హోటల్, ఇదంతా డిస్కస్ చేశారు. పెద్ద డిస్కషన్ 1.5 hours. దాంతో ఏమై ఉంటుంది, ఎన్ని కేసులు వాయిదా పడి ఉంటుంది. కపిల్ సిబ్బల్, ఈ ముందున్న దుష్యంత్ దావే లాంటి, వృందా గ్రోవర్, సల్మాన్ ఖుర్షీద్, వీళ్ళందరూ వచ్చి నిలబడంగానే ఇందిరా జయసింగ్ ఇమ్మీడియట్గా హియరింగ్ వచ్చేస్తుంది. నాకు కూడా 2018లో ఒక థ్రెట్ కేసులో కేరళ నుంచి, నేను అప్పుడు కేరళలో ఉన్నాను, ఒక వెకేషన్కి వెళ్ళిన టైంలో నా మీద చంపేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఒక థ్రెట్ ఇచ్చారు, ఒఫీషియల్ థ్రెట్. జిహాదీలు కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారని చెప్పి 2018 ఆగస్ట్. ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్. అప్పుడు కేరళలో ఓనం టైంలో, ఆ టైంలో. సో ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్ అండ్ సార్ హైకోర్టు హాలిడే ఉంది, నాకు ప్రొటెక్షన్ కావాలంటే నాకు 3 రోజులు హియరింగ్ ఇచ్చారండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. జస్టిస్ మిశ్రా వాజ్ ద చీఫ్ జస్టిస్ అండ్ నా కేసు తర్వాత ఆయన వినలేదు, ఆయన కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉందని చెప్పి జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ యుయు లలిత్, లేటర్ ఆన్ పరాశర్ లలిత్ జీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ లేటర్. వీళ్ళిద్దరు నా కేసు వినేసి ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు. నేను తీసుకోలేదు అనుకోండి, పోలీసు వాళ్ళు తీసుకొని నేను తిరగాలి, నేను చేయట్లేదు. కానీ ఒక నార్మల్ సిటిజన్కి మీకు ఒక హియరింగ్ కావాలంటే ఇంపాసిబుల్. ఒక అష్యూరెన్స్ అనేది మేబీ నేను మీడియా నుంచి ఉన్నా అని చెప్పి నా మాట విన్నారేమో ఆ రోజు. ఏం లేదు, మీరు ఆలోచించండి. ఇక్కడ నుంచి ఒక మనిషి ఢిల్లీకి వెళ్తాడండి, ఒక నార్మల్ పేదోర్, స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కేసు వేసాడు, అది అప్పీల్కి వెళ్ళింది ఢిల్లీకి, మళ్ళీ సుప్రీంకోర్టుకి. స్టేట్ గవర్నమెంట్కి స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది అక్కడ. కావాలంటే 2-3 పెద్ద లాయర్లు కూడా 40 లక్షలు 50 లక్షలు గంట సేపు ఛార్జ్ చేస్తారు, వాళ్ళని పెట్టుకుంటారు. సో కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళని. ఏమవుతుంది, ఈ పాపం పేదోడు పోతాడు, ఆయన ల్యాండ్ పోయిందో ఏదో పోయి ఉంటుంది, భూమి పోయి ఉంటుంది. ఆయన ట్రైన్లో ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా వెళ్తాడు, అక్కడ ఏదో లాడ్జ్లో హోటల్లో ఉంటాడు, అక్కడ ఉన్న అడ్వకేట్కి మళ్ళీ డబ్బులు ఇచ్చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, కోర్టు రాగానే వాయిదా పడి నెక్స్ట్ హియరింగ్ 6 months ఫ్రమ్ నౌ, నెక్స్ట్ మార్చ్, అక్టోబర్లో రాసేస్తుంది, నెక్స్ట్ మార్చ్లో హియరింగ్. అదే మంచి మళ్ళీ తిరిగి రావాలి వితౌట్ ఏ సింగిల్ హియరింగ్. ఇది ప్రాబ్లం. మన దగ్గర జ్యుడిషియరీ అనేది ఇట్స్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్. పేదోళ్ళకి జ్యుడిషియరీతో అసలు ఏ రిలీఫ్ రాదు. మీకు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద మా లాయర్స్, 5-star లాయర్స్ వస్తే మీకు ఇమ్మీడియట్ హియరింగ్ వచ్చేస్తుంది, మీకు ఏం కావాలంటే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, ఏం కావాలంటే వస్తుంది. అదే టైంలో నేను బెట్ కడుతున్నా అండి, సుప్రీంకోర్టులో ఎన్నో లక్షల కేసులు ఉంటాయి, దాని హియరింగ్ కూడా స్టార్ట్ కాలేదు, లిస్టింగ్ కూడా చేయలేదు. 100,000 కేసులు ఉంటాయి లిస్టింగ్ చేయని కేసులు. అది నేను చెప్తా. సో ఈ ముంబై కేసు అని ఒక ఐసోలేషన్ చూడకూడదు మనం. ఇది పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్. నేను చెప్పుకుంటూ పోతే ఒక 30 కేసులు ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు మనం, ఫర్ విచ్ ఇన్నసెంట్ విక్టిమ్స్, చనిపోయిన వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లల్ని చంపేశారు, వాళ్ళని ఫ్రీగా ఇచ్చేశారు. ఐదర్ చేసే మెంటలీ నాట్ ఫిట్, లేకుంటే ప్రూఫ్ లేదు, ఏది 10 సంవత్సరాల తర్వాత ప్రూఫ్ లేదంటారు. జరిగిన టైంలో అందరు కోపం వచ్చి అని చంపారు అంటారు. అప్పుడు దానికోసం విజిలాంటీ జస్టిస్ నడుస్తుంది. ఇప్పుడు దొరికితే అప్పుడే చంపేస్తున్నారు పోలీసు వాళ్ళు. యూపీలో చూస్తున్నాం మనం. మళ్ళీ అటు దొరకడు మీకు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అనేది యమన్లో నిమిషప్రియకి సంబంధించి అక్కడ డెత్ సెంటెన్స్ ఉంది అంటే మళ్ళీ మనం ఫైట్ చేస్తున్నాము, తనకి డెత్ సెంటెన్స్ వద్దు అనేది, ఆవిడని సేఫ్గా తీసుకురావాలి అనేది. సో ఇలాంటి కాంట్రాస్ట్ అనేది కనిపిస్తోంది కదా, దేశాలకి మధ్యలో ఉంది, రాష్ట్రాల మధ్యలో కనిపిస్తోంది, మన ఒపీనియన్స్లో డిఫరెన్స్ అనేది ఉంది. ఓవరాల్గా జ్యుడిషియరీ సిస్టమ్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటండి? బిఎన్ఎస్ అనేది ఐపీసీ నుంచి చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడున్న పాత సిస్టమ్ నుంచి ఐపీసీ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చింది. దాంట్లో యాజ్ పర్ లేటెస్ట్ దాని ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, మిగతా అన్ని చాలా మటుకు మార్పులు వచ్చినాయి. అది డిస్కస్ చేయాలంటే మనం ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళి నిమిషప్రియ కేసు తీసుకుందాం. అదే టైంలో కేరళలో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని పాయిజన్ ఇచ్చి చంపారు. డిఫరెంట్ కేసెస్. అది వాళ్ళ హెరాస్మెంట్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కొన్ని కేసులు అయితే మనం చూస్తున్నాం, లవర్ని తీసుకొచ్చి హస్బెండ్ని చంపేస్తున్నారు. ఇదంతా నడుస్తుంది. అది ఇక్కడ కూడా జరిగింది, మన హైదరాబాద్లో కూడా. సో ఆ కేసులో వాళ్ళేమో కేరళలో ఆ టైంలో అందరు కలిసి అమ్మాయికి డెత్ బై హ్యాంగింగ్, ఉరిశిక్ష ఇవ్వాల్సిందని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు నిమిషప్రియ కేసు వచ్చి శ్రీజిత్ పనికర్ అని చెప్పి వెరీ పాపులర్ కాలమినిస్ట్ ఇన్ కేరళ, ఆయన ఒక వీడియో చేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందని అడిగారు. ఆ అమ్మాయి
ఈయనని పాస్పోర్ట్ గుంజుకోవాలని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆయన్ని ఇంజెక్షన్ ఇచ్చారు, సెడేటివ్. బట్ హీఈస్ అ డ్రగ్ అడిక్ట్, తలాల్ అని చెప్పి. వాళ్ళ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఆయన పేరు మీద క్లినిక్ నడుస్తుంది అక్కడ. ఆయనకి ఈ వాజ్ నాట్ గోయింగ్ ఇన్ టు సెడేటివ్. అప్పుడు ఎక్సెస్ డోస్ ఇచ్చింది, ఈ కొలాప్స్డ్. కొలాప్స్ చేసిన తర్వాత ఏం చేశారు, ఫస్ట్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దాం అనుకున్నారు, కాలేదు. తర్వాత బాడీని 140 పీసులుగా ముక్కలు చేశారు, చేసి ఒక వాటర్ ట్యాంక్లో. అంటే యువర్ మోటివ్ ఈజ్ వెరీ క్లియర్. యాక్సిడెంటల్ డెత్ అంటే అప్పుడే మీరు పోలీస్కి రిపోర్ట్ చేస్తే మీ పనిష్మెంట్ ఇంత సీవర్ కాకపోతుంది. ఎందుకంటే అట్లాంటి ప్లేస్లో షరియా నడుస్తుంది అక్కడ, మనలాంటి తారీఖు పై తారీఖు నడదు అక్కడ. సో అట్లా జరిగింది. సో నిమిషప్రియ కేసులో అక్కడ జరిగింది, యమన్లో జరిగింది, ఆమెను తీసుకురావాలి, బ్లడ్ మనీ ఇస్తాం, అది ఇస్తామని చెప్తా, కరెక్ట్, యూ హ్యావ్ ఎ పాయింట్ దేర్. బట్ అదే కేసు ఇండియాలో జరిగింది అనుకోండి, లేకుంటే ఒక ఇండియన్తో జరిగింది అనుకోండి, ఒక యమని ఇండియన్ చెప్పినప్పుడు మీరేమంటారు అప్పుడు? వద్దు అని చంపాలని, డెఫినెట్ డెత్ బై హ్యాంగింగ్ ఉండాలని చెప్పేసి అప్పుడు మార్చేస్తారు. సరే, పబ్లిక్ సింపతి అని ఉండాలి, హ్యూమన్ లైఫ్కి ఒక వాల్యూ ఉంటుంది, కరెక్టే. కానీ చేసిన దానికి కూడా అందరికీ ఇట్స్ ఈక్వల్ ఫుటింగ్. సో నిమిషప్రియ కేసుని పక్కన పెడితే మన దగ్గర ఉన్న కేసుల గురించి తీద్దాం. ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి, ఎన్ని కేసులు పర్ స్టేట్, పాక్సో కింద ఎంత ఉంది, నిర్భయ కేసులకి నిర్భయ కింద ఎంత ఉంది, మిగతా ఐపీసీ సెక్షన్, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఎక్కడ ఉన్నాయి, స్పెషలీ రేప్ అండ్ మర్డర్ తీసుకురండి. మనం చూస్తున్న కల్కటాలో జరిగింది, మన రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఒడిశాలో జరిగింది సూసైడ్ అండ్ రేప్ అండ్ సూసైడ్. ఎక్కడండి? సుప్రీంకోర్టు చెప్తున్నారు ఇవాళ, కాలేజెస్లో చాలా సూసైడ్లు అవుతున్నాయి. ఎస్, బికాజ్ యూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ సిస్టమ్. మీ ప్రొఫెసర్స్ మీద కంట్రోల్ లేకుండా ఉండొచ్చు, మీకు హెచ్ఓడి కంట్రోల్ లేదు మీకు. సో డెఫినెట్గా జరుగుతుంది. కానీ పిల్లల్ని కౌన్సిల్ చేసే ఎవరు ఉన్నారు? ఎంతమంది కౌన్సిల్ చేస్తారు? ఐఐటి లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ కుక్కర్ అట్మాస్ఫియర్ ఉంటుంది మీకు. యూ ద బెస్ట్ సర్వైవ్ చేయాల్సి ఉంది. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్టు అయిపోతుంది, బయటికి తీయడం తెలియదు. ఇక్కడున్న నారాయణ చైతన్య ఇదే నేర్పిస్తారు, డైరెక్ట్ రూట్ అని చెప్తారు. అంతా బయటికి రావాలంటే ఎవరికి తెలియదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు ఎప్పుడు మీకు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో ఇది ఎక్కడైనా కానివ్వండి, అది మనం డిస్కస్ చేసిన కేసు నుంచి, ఇప్పుడు బొంబాయి బ్లాస్ట్ నుంచి, నిర్భయ కేసు నుంచి, మనం చాలా మటుకు ఇప్పుడు జరిగినది దిశ కేసు కానివ్వండి, కనయ్యలాల్ కేసు, అన్నిట్లో పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. వారం 10 రోజులు, నెల 6 నెలల తర్వాత మర్చిపోతారు. మళ్ళీ ఫ్యామిలీకి ఒకటే ఉంటుంది, ఎవరు పోయారు ఆ ఫ్యామిలీకి ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది, మిగతా ఎవరికి ఉండదు. దాని నడిమిట్లో పోలీసులు చిక్కపోతారు, వాళ్ళకి ఇక్కడ ప్రెషర్ ఉంటుంది, అక్కడ ప్రెషర్ ఉంటుంది. మొన్న ఒక నేను ఒక ఏసీపీతో మాట్లాడుతున్నాను మొన్న, ఐ వోంట్ టేక్ హిస్ నేమ్, బట్ ఆయన ఇప్పుడున్న డిపార్ట్మెంట్ ఇంకోటి. నేను అడిగాను, సార్ ట్రాఫిక్ది ఒక ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మాట్లాడుతున్నాను నేను. సురేష్ గారు, నాకు ఒక కోర్టుకి వెళ్ళాలండి, నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఒక డెత్ బై గెయిన్ మర్డర్ కేసు ఉంది ఒకటి, దాని ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్ళాలని. ఆలోచించండి, ఇది ప్రాబ్లం. డిపార్ట్మెంట్ మారినా కానీ హీ హ్యాస్ టు గో టు ద కోర్ట్ అగైన్. సో మన జ్యుడిషియల్ సిస్టమ్ హ్యాస్ గాన్ టు రాట్స్ టోటలీ. టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఎక్కువ వాడుకోరు. కోవిడ్ టైంలో వాడుకున్నారు చాలా మటుకు. ఇది మెయిన్. అండ్ కన్విక్షన్, మీ కన్విక్షన్ రేట్ ఏంటి? మీరు ఈడీ మీద తిడతారు, ఈడీని తిట్టారు నిన్న, అది చేయకూడదు, ఇది చేయకూడదు. మీరేం చేస్తున్నారు? యాజ్ అ జడ్జెస్ యూ హ్యావ్ ఫెయిల్డ్. చీఫ్ జస్టిస్ గవాయ్ ఉండొచ్చు, దానికన్నా ముందు ఉన్న జడ్జెస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, జస్టిస్ ఖన్నా ఉండొచ్చు, దానికన్నా ముందు జస్టిస్ చంద్రచూడ్, ఎవ్రీబడి ఫెయిల్ అయ్యారండి. మీకు మీ శాలరీ, మీ పెన్షన్ షుడ్ బి లింక్ టు ద నంబర్ ఆఫ్ కేసెస్ యూ డిస్పోజ్ ఆఫ్. మీరు డిస్పోజ్ చేయకుండా మీరు రిటైర్ అయితే మీ పెన్షన్ని పక్కన పెట్టాలి, మీకు పెన్షన్ ఇవ్వకూడదు. బికాజ్ యూ ఆర్ ఫెయిల్డ్ ఇన్ యువర్ డ్యూటీ. మీ డ్యూటీ ఏంటి? టు డెలివర్ జస్టిస్ క్విక్లీ. మీరు చెప్పిన స్టార్టింగ్ ఆఫ్ ద డిబేట్ యూజ్ దట్ సెంటెన్స్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. That is the basic problem with Indian judicial system. And justice delayed is justice denied, and justice has failed in India. మన దగ్గర బోల్డ్ అని కోర్టులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఉంది, లోకాయుక్త ఉంది, ట్రయల్ కోర్టు ఉంది, స్పెషల్ కోర్టులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఒక కోర్టు ఉంది. ఇన్ని రకాల కోర్టులు ఉన్నప్పటికీ మీరు చెప్పినట్టుగా అన్ని లక్షల సంఖ్యలో ఎందుకని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకని హియరింగ్కి రావట్లేదు, ఎందుకని ఒక జడ్జిమెంట్ పాస్ కావట్లేదు, వీటన్నిటిని క్లియర్ చేయాలనే ఒక సదుద్దేశమో లేకుంటే అలాంటి ఒక ఎలాబరేట్ మెకానిజమో లేదంటారా మన దగ్గర? నిన్న ఒక కేసు జరిగిందండి సుప్రీంకోర్టులో, ఈడీ కేసు ఒకటి, ఇంకోటి కల్కటాలో ఒక పిఐఎల్ వేశారు మమతా బెనర్జీ వ్యతిరేకంగా, మూడోదేమో తేజస్వి సూర్య అండ్ కర్ణాటక స్టేట్. 3 కేసులు సుప్రీంకోర్టు ముందు వచ్చినాయి. సుప్రీంకోర్టు ఏమన్నారంటే, మా దగ్గర పాలిటిక్స్ తీసుకురాకండి, మీరు బయట సార్ట్అవుట్ చేసుకోండి, అంటే మీరు రోడ్డు మీద కొట్టుకోండి, మీరు రావండి, మా దగ్గర రాకండి. ఓకే ఫైన్, మళ్ళీ కోర్టులో ఎందుకండి? మళ్ళీ అందరు అట్లనే చేసుకుంటారు, నువ్వు నన్ను కొట్టావు, నేను నిన్ను కొడతాను, కోర్టు మళ్ళీ అక్కర్లేదు కదా. ఆర్ యూ షుడ్ టెల్,
ఓకే ఫైన్, దిస్ హియరింగ్ 5 minutesలో ఫినిష్. యుఎస్ సుప్రీంకోర్టు చూడండి, అందరు నామినేటెడ్ పొలిటికల్, బుష్ టైం నుంచి నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, క్లింటన్ టైము, దాని తర్వాత మన ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ బైడెన్ తర్వాత ట్రంప్, అందరు జడ్జెస్ విన్ అపాయింటెడ్ బై సంబడి ఆర్ ద అదర్. కానీ వాళ్ళు ఒక కేసు వాళ్ళ దగ్గర వస్తే విత్ ఇన్ 3 days 4 days వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేసిస్తారు. ఇన్ని మ్యాక్సిమం యూ కెన్ ఆర్గ్యూ ఓన్లీ ఫర్ సో మచ్ టైం. మన దగ్గర పాత సినిమా డైలాగ్ లాగా తారీఖు పే తారీఖులో ఎంత పోస్ట్పోన్ అయితే అంత మంచిది అని చెప్పి కొంత లాయర్లు అనుకుంటారు, అందరు కాదు, సమ్ లాయర్స్. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ మళ్ళీ ఫీజు దొరుకుతుందని అది ఉంటుంది. కానీ సమ్ పీపుల్ ఆర్ బ్రిలియంట్, ఐ నో దట్ పర్సనలీ, నాకు తెలుసు చాలామంది లాయర్స్ డెడికేటెడ్ ద కాజ్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నారు, హైకోర్టు అంటున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు, మీరెందుకు ల్యాండ్ డిస్ప్యూట్స్లో వెళ్తున్నారు, మీరెందుకు పర్సనల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు, మళ్ళీ మీరెందుకండి. సుప్రీంకోర్టులో ఇవాళ ఒక డివోర్స్ కేసు వచ్చిందండి. ఆమెమో BMW అడిగిందంట, అల్యూమినియకి ₹1,00,00,000 కావాలని చెప్పిందంట నెలకి, ఎందుకంటే దట్ హస్బెండ్ ఇస్ అ రిచ్ ఫెలో. సుప్రీంకోర్టులో నడుస్తుందండి డివోర్స్ కేసులు. ఎన్నో ఇంపార్టెంట్ కేసు పడున్నప్పుడు ఇదంతా పక్కన పెట్టి ఫ్యామిలీ కోర్టు పంపించకుండా ఇది ఇక్కడ నడిపిస్తున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఒక మిస్ప్లేస్ ప్రయారిటీస్ అంటాం మనం. ఎనుక వెళ్ళిపోయింది, తోకను పట్టుకొని ఊగుతున్నారు ఇక్కడ మన దగ్గర. మళ్ళీ సడన్ గా లంచ్ మోషన్ పిటిషన్లు అనేవి వస్తాయి, అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అది ఉన్నారు కదా, మీకు 5 star లాయర్ ఉంటే జడ్జెస్ అప్పుడే హియరింగ్ ఇస్తారు మీకు. అదే టైంలో ఒక పేదోడు వచ్చింది అనుకోండి, వాడికి ఏదో చిన్న ఒక లాయర్ని తీసుకొస్తాడు డిస్ట్రిక్ట్ నుంచో, ఈవెన్ హైకోర్టులో కూడా, హైదరాబాద్ కూడా ఎప్పుడో ఒకసారి అపియర్ అవుతాడు, వాడిని తీసుకొస్తే పక్కన పడేస్తారు. హే నడు, ఇది ఇంపార్టెంట్, కపిల్ సిబ్బల్ వచ్చిండు, ఆయన ఇంపార్టెంట్ మాకు. ఇది ప్రాబ్లం. సో వీళ్ళు 40 లక్షలు 30 లక్షలు ఛార్జ్ చేస్తారు పర్ హియరింగ్ కపిల్ సిబ్బల్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ జడ్జెస్ మీద. నేను చెప్తున్నాను, ఐ మేకింగ్ ఓపెన్ అక్యూజేషన్. లిస్టింగ్ నుంచి అన్నింటిలో వాళ్ళకు చెప్పండి, లేకుంటే హౌ ఆర్ దే గెటింగ్ ఇమీడియట్ హియరింగ్స్. దాంట్లో ఎంత ఇంపార్టెంట్ ఏముంది. మన ఉదయపూర్ ఫైల్ సినిమా వచ్చిందండి రిలీజ్ గురించి. ఏం చెప్పారు, ఫస్ట్ దే టోల్డ్ ద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్, యూ డిసైడ్, మీరు డిసైడ్ చేయండి, కమిటీని పెట్టి డిసైడ్ చేయండి ఏమైంది. కమిటీ మీట్ చేసి సినిమా చూసారండి. చూసిన తర్వాత 3-4 చేంజెస్ చెప్పారు. వీళ్ళు ప్రొడ్యూసర్స్ చేస్తా అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చేశారు, స్టే చేశారు. మళ్ళీ మీరు చెప్పిన దానే మీరు వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ అదే టైంలో సినిమా చూడడానికి ఎవరికి పంపించారు, సినిమా జడ్జెస్ చూసుకొని చూడాలి కదా, వాళ్ళ మీద ముందు వచ్చిన కేసు కదా, కపిల్ సిబ్బల్కి చూపించారు కేసు. ద పెటిషనర్ ఆయన అడ్వకేట్ చూపించి ఆయన అంటే ఆ సినిమా చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి ముస్లిమ్స్ మీద ఎంత జరుగుతున్నారో అది ఇది ఆరోపణలు చేస్తున్నారు. జడ్జెస్ చూసారా, చూడలేదు. మీరు చూడకుండా హౌ ఆర్ యూ డెలివరింగ్ అ జడ్జ్మెంట్ ఆన్ అ కేస్? దట్ ఇస్ ద ప్రాబ్లం. సో ఒకసారి మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మీరే చెప్పారు కదా, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ అ మూవీ వాచ్ ఇట్, అదర్వైజ్ డోంట్ వాచ్ ఇట్ అని మీ డైలాగ్ కొట్టింది ఇదే సుప్రీంకోర్టు. మళ్ళీ ఇప్పుడు ఏమైందండి, ఒక కేసుకు వచ్చినాడు ఒకటి, ఇంకో కేసు నుంచి ఇంకోటి. ఇదే అర్థం కావట్లేదు. ఎందుకు ఇదే సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. మీకు తెలుసు, మోదీ గారిని విపరీతంగా కార్టూన్లతోని అన్నింటిలో తిడుతున్న మనుషులు చాలామంది అన్న. INC కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, అన్నిటికంటే ఘోరం. ఈవెన్ టుడే ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద కేసు వేయలేదు. మొన్న 2 కేసులు వచ్చాయి సుప్రీంకోర్టు మీద, మోదీ గారు RSS గురించి కార్టూన్ వేసారని చెప్పేసి. ప్రెసిడెంట్ ఉందా, దానికి చెప్పాలి కదా, ఇట్లాంటి కార్టూన్స్ ఇంకొస్తే అందరు జైలు వేసేస్తారని చెప్పండి, అది చెప్పారు సుప్రీంకోర్టు. ఇది ప్రాబ్లం. సో ఎవరికి భయం లేదండి, కోర్టు అంటే అసలు భయమే లేదు, పోలీసు వాళ్ళు ఉంటే కూడా భయం లేదు. అది ప్రాబ్లం వచ్చేసి మన దగ్గర. ఎందుకంటే మీ దగ్గర మంచి స్మార్ట్గా లాయర్ని ఉంటే వాడు చూసుకుంటాడు, ఏ టెన్షన్ లేదు మీకు. చూడండి హైదరాబాద్లో కూడా ఎన్నో ల్యాండ్ డిస్ప్యూట్లు, 2 మర్డర్ కేసు జరిగినాయి మొన్న. ఇదంతా నడుస్తుంది ఎందుకంటే ఒక లా అనేది భయం లేదు. ఇప్పుడు యూఎస్ అదే మంచి, యూఎస్కి వెళ్ళినప్పుడు వీల్ ఫాలో ఆల్ లాస్ స్ట్రిక్ట్గా. దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో సబ్ కుచ్ చల్తాయి అన్నమాట. ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ హెస్ ఫెయిల్డ్ టోటలీ టాప్ టు బాటమ్. ఎందుకంటే మనం ఎప్పుడు సుప్రీంకోర్టు గురించి మాట్లాడతాం, కానీ లోవర్ కోర్టులో చూడండి, అక్కడ మ్యాక్సిమం కేసెస్ ఉంటాయి మీకు.